హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మన క్లాస్ రూమ్. ఈ రోజు వీడియో వచ్చేసి మేధా సర్వో డ్రైవ్ రిటర్న్ టెస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి. ఇది నా పర్సనల్ రిటర్న్ టెస్ట్ ఎక్స్పీరియన్స్. అందులో ఏ టాపిక్స్ వచ్చాయి, ఏం సిలబస్ కవర్ అయింది అనేది డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్యూన్ టు ద వీడియో. ఫస్ట్ మనం సిలబస్ గురించి మాట్లాడుకుందాం. సిఎస్సి, త్రిబుల్ ఈసీ, మెకానికల్ ఆల్ ఈ 4 బ్రాంచెస్ స్టూడెంట్స్కి ఎలాంటి సిలబస్ అడుగుతారు, ఏ టాపిక్స్ నుండి అడుగుతారు మోస్ట్లీ అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈసీ వాళ్ళకి వచ్చేసి బేసిక్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, నెట్వర్క్ థియరీ, ఈడీసీ, పీడీసీ, సి లాంగ్వేజ్ అండ్ మైక్రో కంట్రోలర్ అండ్ మైక్రో ప్రాసెస్ ఈ సిలబస్ నుండి ఈసీ స్టూడెంట్స్కి అడుగుతారు. సో దీనికి ప్రూఫ్ వచ్చేసి మీరు నన్ను ఎందుకు నమ్మాలి అని అంటే, నేను అప్లికేషన్ చేసుకున్న తర్వాత రిక్రూట్మెంట్ టీం నుండి నాకు ఒక మెయిల్ వచ్చేసింది. సో దాంట్లో ఒక అటాచ్మెంట్ వాళ్ళు నాకు సెండ్ చేశారనమాట. డాక్యుమెంట్లో ఏ సిలబస్ నుండి మేము క్వశ్చన్స్ ఇస్తాము అంటే మా సిలబస్ టాపిక్స్ ఏంటి అనేది నాకు డాక్యుమెంట్లో అటాచ్ చేసి పంపారు. సో ఇవే అనమాట ఆ సిలబస్ టాపిక్స్. సో నెక్స్ట్ త్రిబుల్ వాళ్ళకి ఇదే సిలబస్. పవర్ ఎలక్ట్రానిక్స్లో సింగిల్ అండ్ త్రీ ఫేస్ రెక్టిఫైర్స్, సింగిల్ అండ్ త్రీ ఫేస్ ఇన్వర్టర్స్, డీసీ టు డీసీ చాపర్స్ ఇది మెయిన్గా అడుగుతారు. నెక్స్ట్ నెట్వర్క్స్ సబ్జెక్ట్లో స్టాండర్డ్ థియరమ్స్, ఆర్ఎల్సి సర్క్యూట్స్. మెషిన్స్ సబ్జెక్ట్లో వర్కింగ్ ప్రిన్సిపల్స్, ఫేజర్ డయాగ్రామ్స్ ఆఫ్ ఏసీ మెషిన్స్, డీసీ మెషిన్స్ అండ్ దే క్యారెక్టరిస్టిక్ కర్వ్స్. బేసిక్ ఎలక్ట్రానిక్స్లో వచ్చేసి ట్రాన్సిస్టర్ కన్ఫిగరేషన్స్, ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్, ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్, డిఫరెన్షియల్ ఎక్సెట్రా. కంట్రోల్ సిస్టమ్స్లోకి వచ్చేస్తే ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఆర్హెచ్ క్రైటీరియా, రూట్ లోకస్, బోర్డ్ ప్లాట్స్, నిక్వెస్ట్ క్రైటీరియా, పిఐడి కంట్రోలర్స్. పవర్ సిస్టమ్స్లో ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ దేర్ ప్రొటెక్షన్స్, టైప్ ఆఫ్ ఫాల్స్, ఎగ్జాంపుల్ ఎల్జీ, ఎల్ఎల్, ట్రిపుల్ ఎల్. అండర్స్టాండింగ్ ద ప్రాజెక్ట్, మీ మినీ ప్రాజెక్ట్ ఏది చేశారో దాని గురించి క్లియర్గా మీకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. అండ్ అప్ టు ద పాసిబుల్ ఎక్స్టెంట్ ఆన్ మేజర్ ప్రాజెక్ట్. సో ఇదే అన్నమాట త్రిబుల్ వాళ్ళకు టాపిక్స్ వచ్చేసి. నెక్స్ట్ మెకానికల్ వాళ్ళకి వచ్చేసి థర్మోడైనమిక్స్లో అడుగుతారు ఈ సిలబస్ నుండి. ఫ్లూయిడ్ మెకానిక్స్, స్ట్రెంగ్త్స్ ఆఫ్ మెటీరియల్స్, డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్, థర్మల్ మెషిన్స్, థర్మల్ ఇంజనీరింగ్, మెటీరియల్ మెటలర్జీ, మెట్రాలజీ, వర్క్షాప్ టెక్నాలజీ, heat transfer. And coming to the CSC topics, all programming language like C, C++, Java, etc. And దీంట్లో నుండే అడుగుతారు. ఇవన్నమాట ఈ 4 బ్రాంచెస్లో వచ్చేసి సిలబస్ అండ్ ఆల్ ద టాపిక్స్ ఇందులో నుండి మాత్రమే అడుగుతారు. నెక్స్ట్, బిఫోర్ గోయింగ్ టు ద వీడియో లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ అఖిల్, నీ ఫ్రెండ్ అనుకో. నాలెడ్జ్ పుక్కట్లకు షేర్ చేసే ఉద్దేశం నాకు ఉంది, కానీ నేర్చుకునే ఆతృత, ఉత్సాహం నీలో ఉందా? ఉంటే నీకు ఇక తిరిగే లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసుకో. నేను వీడియో షేర్ చేయగానే వెంటనే నీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేస్తూనే ఉండు. అలాగే కొత్తగా వచ్చిన వ్యూవర్స్ అందరికీ మన ఛానల్లో రీసెంట్ జాబ్ నోటిఫికేషన్స్, అప్డేట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని సాల్వ్ చేస్తూ వీడియోస్ అనేవి షేర్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఫ్రీగా యాప్టిట్యూడ్ స్క్రాచ్ నుండి అన్ని ఫ్రీగా నేర్పిస్తాను. అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా సాల్వ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి, లేదంటే లీవ్ ఇట్. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను ఒక ఈసీ స్టూడెంట్ కాబట్టి ఈసీ క్వశ్చన్ పేపర్ని నేను సాల్వ్ చేశాను. సో ఏమేమి టాపిక్స్ వచ్చాయి, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ వేరే బ్రాంచెస్ వాళ్ళు కూడా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది. బేసికల్లీ ఏంటంటే అందరి దృష్టిలో ఒక అపోహ ఉంటుంది. ఏంటంటే ఈ మేధా సర్వో డ్రైవ్ అనేది సబ్జెక్టివ్ టైప్ ఆఫ్ పేపర్ అనేది, అంటే పెన్ను పెట్టి మొత్తం పేరాగ్రాఫ్లో రాయాలి, దాంట్లో ఏంటి క్వశ్చన్ ఏంటిది అనేది, సొల్యూషన్ అనేది మొత్తం రాయాలి అనుకుంటారు. బట్ అలాంటిది కాదు. ఎందుకంటే ఇట్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అని మీరు అనుకుంటారో దాన్ని చూస్ చేసుకోవాలి. సో సబ్జెక్టివ్ టైప్ ఆఫ్ పేపర్ కాదు, ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ పేపర్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఖచ్చితంగా ఆలోచించి, 1-2 సార్లు ఆలోచించి కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే చూస్ చేసుకోండి. నెగిటివ్ మార్కింగ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులో ఈ టెస్ట్లో వచ్చేసి మీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో అన్ని బేసిక్ టాపిక్స్ నుండి కవర్ అయ్యి క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేస్తారు. సో అన్ని బేసిక్స్ని కవర్ చేసుకోండి. అండ్ ఇంకోటి, ప్రతి సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్గా చదవాల్సిన అవసరం లేదు. బేసిక్స్ చదువుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్ని ఇన్ డీటెయిల్గా చదవాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నారు. సో బేసిక్స్ గ్రిప్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్,
సో నెట్వర్క్ థియరీలో వచ్చేసి ఒక సర్క్యూట్ ఇస్తారు. సర్క్యూట్ ఇచ్చి ఒక రెసిస్టర్ దగ్గర నోడల్ అనాలిసిస్ యూజ్ చేసుకొని వోల్టేజ్ ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇక్కడ ఒక రెసిస్టర్ ఉందనుకోండి, ఇక్కడ నోడల్ అనాలిసిస్ యూజ్ చేసుకొని వోల్టేజ్ ఎంత ఉంది రెసిస్టర్ దగ్గర అనేది కనుక్కోమంటారు. ఇది నెట్వర్క్ థియరీలో ఇలాంటి టైప్ ఆఫ్ బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు బేసిక్స్ చదువుకుంటే సరిపోతుంది. సో కమింగ్ టు ద ఈడీసీ సబ్జెక్ట్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. జీనో డయోడ్ ఇచ్చి దాని పవర్ రేటింగ్స్ ఎంత అనేది కనుక్కుంటారు. ఇక్కడ చూడొచ్చు మీరు జీనో డయోడ్ అనేది. సో ఈ చిన్న స్మాల్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఈ సర్క్యూట్ ఇచ్చి దీంట్లో జీనో డయోడ్ ద పవర్ రేటింగ్ అనేది ఉంది అనేది కనుక్కుంటారు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు ఈడీసీ నుండి. అండ్ నెక్స్ట్ అనలాగ్ సర్క్యూట్స్కి వచ్చేస్తే ట్రాన్సిస్టర్స్తో ఫామ్ అయిన ఒక సర్క్యూట్ ఇస్తారు. దాంట్లో వాట్ టైప్ ఆఫ్ లాజిక్ గేట్ ఇట్ రిప్రజెంట్స్ అనేది, అంటే ఎలాంటి లాజిక్ గేట్స్ని అది రిప్రజెంట్ చేస్తుంది ఈ సర్క్యూట్ అనేది కనుక్కోమంటారు. సో దీనికి వచ్చేసి మీకు ట్రాన్సిస్టర్ యొక్క ఆన్ అండ్ ఆఫ్ కండిషన్స్ అనేవి బాగా గ్రిప్ ఉండాలి. సో అలాంటి బేసిక్స్ అనేవి మీకు తెలుసుంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనలాగ్ సర్క్యూట్స్లో. అండ్ కమింగ్ టు ద డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఫోర్ వేరియబుల్ కే మ్యాప్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్లో కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో మీకు వచ్చేసి ఇన్పుట్స్ ఇస్తారు వాళ్ళే ఈ కే మ్యాప్స్ ప్రాబ్లమ్స్లో, అలాగే ఫ్లిప్ ఫ్లాప్స్లో, జేకే ఫ్లిప్ ఫ్లాప్స్లో ఇన్పుట్స్ ఇచ్చేసి మీకు అవుట్పుట్స్ కనుక్కుంటారు అనమాట ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో. సో దీంట్లో కూడా బేసిక్స్, ఇలాంటి ఫండమెంటల్ బేసిక్స్ క్వశ్చన్స్ అనేవి మీకు అడుగుతారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద మైక్రో ప్రాసెసర్, ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు 8086 మైక్రో ప్రాసెసర్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ ఎలాంటివి అంటే దాన్ని ఫిజికల్ అడ్రస్ కనుక్కోమని, లేకపోతే ఆఫ్సెట్ అడ్రస్ కనుక్కోమని, ఇలాంటి టైప్ ఆఫ్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద డిఎస్ రిజిస్టర్ కంటైన్స్ 2500H అండ్ ద ఆఫ్సెట్ అడ్రస్ ఇస్ 10AOH, వాట్ ఈస్ ద ఫిజికల్ అడ్రస్ ఆఫ్ ఇట్ అని ఇలాంటి బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట మైక్రో ప్రాసెసర్లో. సో బేసిక్స్ అన్నిటిని మీరు బ్రష్ అప్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద మైక్రో కంట్రోలర్, ఈ సబ్జెక్ట్లో కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ అండ్ ప్రోగ్రామ్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. కమింగ్ టు మీ, మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ ఇస్ ద వెరీ టఫెస్ట్ టాపిక్స్ యాజ్ ఫార్ ఆఫ్ మై నాలెడ్జ్. అంటే నేను ఫీల్ అయింది అది. సో నేనేం చేశానంటే ఈ మైక్రో కంట్రోలర్లో బాగా కాన్సన్ట్రేట్ చేశాను. ఇందులో చాలా టఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో మంచిగా కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఇందులో క్వశ్చన్స్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్. ఇన్ అన్ ఇంటరప్ట్ డ్రివెన్ కీబోర్డ్ ఇంటర్ఫేస్ ద ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ ISR షుడ్ ఐడియల్లీ అని క్వశ్చన్ ఇస్తారు. ఆ క్వశ్చన్కి మీరు ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది చూజ్ చేసుకోవాలి. ఏ వచ్చేసి పర్ఫార్మ్ ఎక్స్టెన్సివ్ ప్రాసెసింగ్ ఆఫ్ ద కీ ప్రెస్ సచ్ యాజ్ displaying it on an LCD. B వచ్చేసి be as short and efficient as possible to minimize interrupt latency. C continuously scan the keyboard to detect multiple keyboard presses. D wait for a long delay to ensure proper rebouncing. సో దీంట్లో రైట్ ఆప్షన్ వచ్చేసి B. సో ఇది be as short and efficient as possible to minimize the ఇంటరప్ట్ లాటెన్సీ. సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ వచ్చి ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో రైట్ ఆప్షన్ ఏంటిది అనేది చూజ్ చేసుకుంటారు. సో నెక్స్ట్ కమింగ్ టు సి, ఒకవేళ మీరు ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళాలని బేసిక్స్ అన్ని బ్రష్అప్ చేస్తూ ఉంటే, సో మీకు ఇది పెద్ద టాస్క్ ఏం కాదు సి అనేది. సో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, ఎందుకంటే థియరిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. లైక్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. దీంట్లో వీటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటిది అని. అండ్ మోరోవర్ ఒక ప్రోగ్రామ్ ఇస్తారు, చిన్న ప్రోగ్రామ్ ఇచ్చి దానికి అవుట్పుట్స్ ఏం వస్తాయి అని, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు సిలో. అండ్ కమింగ్ టు క్వాంటిటేటివ్లోకి వచ్చేస్తే క్వశ్చన్స్ వచ్చేసి ఏజెస్లో నెంబర్ సిరీస్ అండ్ టైమ్ డిస్టెన్స్, ఇలాంటి టైప్ ఆఫ్ టాపిక్స్లో నుండి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. సో కమింగ్ టు ద ఎగ్జాంపుల్స్, లైక్ ఏంటంటే ఇవన్నీ నేను రాసిన క్వశ్చన్ పేపర్లో నుండి తీసుకున్న క్వశ్చన్సే ఇవి. ఏది నేను వేరేగా చెప్పేటి కాదు, ఎగ్జాంపుల్ వేరేగా ఇచ్చేది కాదు. నాకు వచ్చిన క్వశ్చన్ పేపర్లో నుండి నేను తీసుకున్న క్వశ్చన్స్ ఇవి. ఏ టాపిక్స్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని సబ్జెక్ట్ వైజ్ టాపిక్ నేను డివైడ్ చేసి పెట్టాను మీకు ఈజీగా ఉండడానికి. కమింగ్ టు ద క్వాంటిటేటివ్, ఏజెస్లో వచ్చేసి ఏ ఫాదర్ ఇస్ కరెంట్లీ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. In 12 years, the father will be twice as old as his son will be then.
హౌ ఓల్డ్ ఈస్ ద సన్ నౌ, ఇది ఏజెస్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఇస్ 224. వాట్ ఈస్ ద లార్జర్ ఆఫ్ ద టూ నెంబర్స్, ఇలాంటి నెంబర్స్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ వాట్ ఈస్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నెంబర్ సిరీస్లో బేసిక్గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. A car travels at a speed of 40 kilometers per hour for the first hour and then at 60 kilometers per hour for the next 2 hours. What is the average speed of the car for the entire journey? So, ilanti type of questions we can observe in time and distance topic. So, ఇవి బేసిక్ క్వశ్చన్స్ క్వాంటిటేటివ్ నుండి ఇలాంటి బేసిక్ టాపిక్స్ నుండి మీకు క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్, ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అయ్యి అటెండ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి నా సజెషన్ వచ్చేసి ఎన్టీఈడిసి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ సి ఈజ్ వెరీ సింపుల్, ఇట్ ఈస్ వెరీ ఈజీ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్, నేను ఫీల్ అవుతా ఎలా. దాంట్లో ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్గా చదువుకోండి, ఈజీగా మీరు క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసుకోవచ్చు. నెట్వర్క్ థియరీలో వచ్చేసి కేసీఎల్, కేవీఎల్, మెస్ అండ్ నోడల్ అనాలిసిస్ గట్టిగా చూసుకోండి. ఎందుకంటే సర్క్యూట్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు సర్క్యూట్ని ఎలా అనలైజ్ చేస్తున్నారు, సర్క్యూట్ని సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా, ఇదే వాళ్ళు మెయిన్గా చూసేది. నీకు క్వశ్చన్ పేపర్లో మెయిన్గా ఎక్కడ చూసినా నీకు సర్క్యూట్స్ ఇవ్వబడతాయి. నీకు ఒకవేళ సర్క్యూట్ని సాల్వ్ చేయడం, సర్క్యూట్ని అర్థం చేసుకొని సాల్వ్ చేయడం వస్తే క్వశ్చన్ పేపర్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం, లేదంటే గతం అయిపోయింది. ఓకేనా? సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్క్యూట్ని అనలైజ్ చేసుకునే వాళ్ళే వాళ్ళకు కావాలి, వాళ్ళని మేజర్గా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు, వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ట్రై టు అనలైజ్ ద సర్క్యూట్స్ యాజ్ గుడ్ యాజ్ పాసిబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. డిజిటల్స్లో వచ్చేసి కే మ్యాప్స్, మక్స్ ప్రాబ్స్, కోడ్ కన్వర్టర్స్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్, దీస్ ఆర్ ద బేసిక్ టాపిక్స్ విచ్ నీడ్ టు బి కవర్డ్. ఈ బేసిక్స్ చదువుకోండి డిజిటల్స్లో. అండ్ పక్కా ఒక ఫ్లిప్ ఫ్లాప్లో నుండి ఖచ్చితంగా డ్యామ్ షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. సో డిజిటల్స్లో ఇది పక్కా. అండ్ మైక్రో ప్రాసెసర్లో 8086 ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇందాక చెప్పాను కదా, సర్క్యూట్స్ని బాగా సాల్వ్ చేయండి, సర్క్యూట్స్లో మంచి నాలెడ్జ్ ఉంచుకోండి, ఇంటిగ్రేటర్స్, వోల్టేజ్ ఫాలోవర్స్ ఎలా సాల్వ్ చేయాలి ఆ నాలెడ్జ్ అనేది మంచిగా ఉంచుకోండి. ఒకవేళ సర్క్యూట్ ఇచ్చి దాన్ని గెయిన్ ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా ఫైండ్ అవుట్ చేసుకునే స్టేజ్లో ఉండండి. అండ్ లాస్ట్లీ వచ్చేసి నేను ఫాలో అయింది ఏంటంటే, నాకు మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ అండ్ అనలాగ్ సర్క్యూట్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. సో నేనేం చేశానంటే వాటిని కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఈజియెస్ట్ సబ్జెక్ట్స్ అన్ని ఫస్ట్ బేసిక్స్ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదువుకున్నాను. సో అవన్నీ ప్రిపరేషన్ స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత నేను హార్డ్గా ఫీల్ అయిన ఈ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ అండ్ అనలాగ్ సర్క్యూట్ సబ్జెక్ట్స్లోకి లాస్ట్లో చూస్ చేసుకున్నాను, అవి తర్వాత చదువుకున్నాను, అవి చిన్న చిన్న కొంచెం కొంచెం చదువుకున్నాను. సో ఇఫ్ యూ ఫీల్ ద సేమ్, మీరు కూడా ఇది ఇలాగే ఫాలో అవ్వండి. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే, ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు కూడా మైక్రో ఎంపీఎంసీ నుండి అండ్ అనలాగ్ సర్క్యూట్స్ నుండి వచ్చిన క్వశ్చన్స్ని లాస్ట్కి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే టైం కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ట్రై టు సాల్వ్ దెమ్ ఇన్ ద లాస్ట్. ఓకే, లాస్ట్కి సాల్వ్ చేసుకోండి. సో దీస్ ఆర్ ద బేసిక్ సజెషన్స్ విచ్ ఐ వాంట్ టు గివ్ ఫర్ యూ. అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేశాను ఆల్మోస్ట్. ఏ సబ్జెక్ట్ నుండి ఏ టాపిక్స్ నేర్చుకోవాలి అనేది బేసిక్గా అన్నీ చెప్పాను, అన్ని సబ్జెక్ట్స్. ఒకవేళ మీకు నచ్చితే నా సజెషన్స్ ఫాలో అవ్వండి, లేదంటే మీ ఓన్ రోడ్ మ్యాప్ని మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్, ఫైనల్లీ ఇఫ్ యూ ఆస్క్ అబౌట్ మై ఒపీనియన్, ఎవరైతే గేట్కి ప్రిపేర్ అవ్వట్లేదో వాళ్ళకు వచ్చేసి చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే మనం ఎప్పుడో జమాన్లో చదువుకొని ఉంటాం బేసిక్స్ అనేటివి, ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో. ఇప్పుడు అవన్నీ గుర్తుండాలంటే నాకు తెలిసినంత వరకు ఎవరికి గుర్తుండదు. సో కూర్చొని అన్ని బేసిక్స్ అనేటివి అన్నీ కవర్ చేయండి. అన్నీ కవర్ చేస్తేనే, బ్రషప్ చేస్తేనే మంచిగా వస్తుంది. లేదు నేను రాస్తా, నేను చేయగలుగుతా అంటే అక్కడ పోయినాక దిమ్మ తిరిగిపోతాయి సర్క్యూట్స్ క్వశ్చన్స్ని చూస్తే. డైరెక్ట్ అటెంప్ట్ అయితే అసలు చేయకండి. వెరాజ్ ఎవరైతే గేట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం ఇది కొంచెం ఈజీ టాస్క్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎప్పటికప్పుడు మీరు బేసిక్స్ అనేటివి బ్రషప్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఈజీగా సాల్వ్ చేయొచ్చు క్వశ్చన్ పేపర్ని. బట్ అస్సలు గ్రాంటెడ్గా మాత్రం తీసుకోవద్దు, కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టండి. నేను ఆల్రెడీ బ్రషప్ చేశాను కదా అని లైట్ తీసుకుంటే మాత్రం గోవిందా గోవిందా అంటది పేపర్. ఓకేనా? అదన్నమాట మ్యాటర్. సో ఫైనల్లీ ఎవరైతే మేధా సర్వర్ డ్రైవ్కి ప్రిపేర్ అవుతున్నారో ఐ విష్ మీరందరూ ఎగ్జామ్ క్లియర్ చేయాలని నేను కోరుకుంటున్నాను.
ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్. థ్యాంక్ యూ.